నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా వెనిలా కేక్ ఎలా చేయాలో చూద్దామా. అడుగు భాగం మందంగా ఉండే పాత్రను తీసుకోవాలి. ఇందులో ఒక చిన్న స్టాండ్ పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఒక కేక్ మౌల్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక జల్లెడను పెట్టుకోవాలి. ఒక 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న మిశ్రమంలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఒక విస్కర్తో ఇలా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పాలును పోస్తూ కలుపుకోవాలి. పిండి మిశ్రమం ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న కేక్ మౌల్లోకి తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డెకరేషన్ కోసం కొన్ని టూటీ ఫ్రూటీలను వేసుకోవాలి. ఇక్కడ కొన్ని కిస్మిస్లను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. బాదం పప్పులను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. చాకును ఇలా గుచ్చి చూడండి.
చాకుకి ఏమీ అంటుకోకపోతే కేక్ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని బయటికి తీసి చల్లారని. ఇప్పుడు ఒక ప్లేట్ సహాయంతో కేక్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. బటర్ పేపర్ని రిమూవ్ చేయాలి. వెనీలా కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.